ఆమె దగ్గర లంచాలు తీసుకొని మా తమ్ముడి మీద దొంగ కేసులు పెట్టి సిఐ మేడం మహిళా సిఐ శ్రీలత మేడం. నా పేరు వనజ. మా తమ్ముడు కడారి శ్రవణ్ కుమారు మా తమ్ముని మీద మా తమ్ముడు చొప్పదండి నివాసి ఆయన కరీంనగర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా చేస్తాడు. త్రవరం సీటుకు చెందిన బత్తుల నీలిమ అనే అమ్మాయిని 2021 జూన్ 2 తారీఖు రోజు పెళ్లి చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఆమె సంసారానికి రాలే. ఎప్పుడైనా ఇక్కడనే మా తమ్ముడు ఉండు. ఏప్రిల్ 30 తారీఖు పెళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మేనమామలతో కొట్టిస్తే మా తమ్ముడు భయపడి 12ంటికి ఫోన్ చేస్తే నా దగ్గర పైసలన్నీ గుంజుకున్నారు, లొల్లు అవుతుందంటే 300 రూపాయలు పంపిస్తే గంభీరపురం నుంచి కొరుట్లకు నడిచిపోయిండు నా తమ్ముడు. నడిచొచ్చి కొరుట్ల నుంచి మబ్బులు వస్తే మమ్మల్ని తెల్లారి కాక ఇంకో తెల్లారి బత్తుల మధుకుమారు, ఈ నవీను ప్రవీణు, ఎడ్ల ప్రసన్న కుమారు, ఆ మేకల బాబు, మేకల సురేషు, ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు మాకు తెలియదు. వాళ్ళు మమ్మల్ని మాకేమో కుటుంబం పంచదని చెప్పి వాళ్ళు 10 మంది మొగోళ్ళని పిలుచుకున్నారు. మేము కుటుంబంలో మా అక్క, నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు వెళ్ళిన తర్వాత ఈ నవీన్ కుమారు, ప్రవీణ్ కుమారు, ఎడ్ల ప్రసన్న మా మీద వల్లిగరిగా మాట్లాడి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి మేము బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళినాం. మేము మా బాధలో మేము ఉండే వరకు మా మీద పోయి దొంగ కేసు పెట్టింది మహిళా పోలీస్ స్టేషన్లో బత్తల నీలిమ అనటామే. మమ్మల్ని విలిపిస్తే మేము పోయి మాట్లాడుతూ ఉంటే మా తమ్ముడిని ఏం జరిగిందో వినాలి కదా. నువ్వు లేడీ తరపున ఉండు, నువ్వు నీ పద్ధతి నువ్వు నీ జాబు నువ్వు చేసుకో, కానీ ఎదుటి వ్యక్తి చెప్పేది ఈయనే ఛాన్స్ ఇవ్వాలి. ఏం జరిగిందిరా అంటే ఇట్లా జరిగింది మేడం, నేను కొట్టలేదు అంటే, అరే అవులే, అరే బాడుకావు, అమ్మమ్మ ఇంటికాడ కొడతావురా నువ్వు, నీ అవతారం చూస్తే ఎట్లుందిరా, నువ్వేం గవర్నమెంట్ నౌకరివిరా, నువ్వు తాగుబోతునివి, నువ్వు లోపరు కానివి, నువ్వు సైకో కానివి. సిఐ శ్రీలత మేడం దేవత, ఆమె దేవత, బంగారు తల్లి, మా ఇల్లు ముంచింది. సిఐ శ్రీలత మేడము మా తమ్ముడిని ఎట్లా పడితే అట్లా తిడితే, ఎందుకు తిడుతున్నావు మేడం, ఆమె కేసు పెట్టంగానే మేము దొంగలం కాదు, మరి ఆమె ఏ రోజు మా ఇంటికాడ వచ్చి సంసారం చేయలేదు, నా తల్లిదండ్రులను చూస్తలేదని నా తమ్ముడు అన్నందుకు, అరే బోచిడి తల్లిదండ్రులకు నౌకరీ వేసేది నీ అయ్యవ గుద్దగడుగుతాదిరా, బోచిడి నీ మీద కేసులు పెడతా లోపరుగా సైకో బాడుకోవని తిట్టి మా తమ్ముని గల్లబట్టింది. మేడం నువ్వెట్లా గల్లబడతావు, ఫ్రెండ్లీ పోలీసు అన్నప్పుడు అవురా ఇవ్వరా అని ఎందుకంటావు, వాడు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసరే, నువ్వు మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నావని నేను అడిగితే ఎవతివే నువ్వు ఎవతివే అంటే, నేను వాళ్ళ అక్కను అని అంటే, నువ్వు ఎందుకు వచ్చినా వేడికంటే నా మీద కూడా పిటిషన్ ఇచ్చింది, మరి ఎందుకు ఇచ్చినా నచ్చినా నా బాధ వినవా మేడం అంటే, నువ్వు బయటకు నడివే, దీన్ని బయటకు దొబ్బేయండి, ఇది సెల్లులో రికార్డ్ చేస్తుంది, దీని సెల్లు గుంజుకొని బయటకు నడువు, నన్ను మెడలు పట్టి నూకిండు, నన్ను మెడలు పట్టి ఎందుకు నూకుతున్నావు మేడం అంటే, నీ మీద కేసులు పెడితేనే అడ్డమైన కేసులు నూకి నీ గుద్దల కట్టబెట్టి నీకు కోదండం ఎక్కిస్తా, నీకు రోకల బండలు ఎక్కిస్తా అని బూతు మాటలు మాట్లాడితే ఆ బూతు మాటలకు తట్టుకోక నేను ఏడ్చిన. నువ్వేం కేసులు పెడతావో పెట్టు మేడం, నేను ప్రెస్ వాళ్ళని పిలిపిస్తానన్నా. అన్నాక మేము పోయినాక మళ్ళా మొన్న కోర్టు నుంచి బత్తల నీలిమ అనటామే మా మీద వరకట్నం వేధింపు కేసు పంపి మళ్ళా సిఐ మేడం తోని వరకట్నం కేసు బుక్ చేసింది. ఆమె దగ్గర మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆమె ఆధ్వర్యంలోనే నాకు మొగడద్దు, నాకు డైవర్సే కావాలని చెప్పింది బత్తుల నీలిమ. మేడం సంతకాలు తీసుకున్నప్పుడు మళ్ళీ మా మీద వరకట్నం కేసు ఎట్లా పెడతారు సార్?